మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పార్లమెంట్ రూరల్ ఇన్స్పెక్టర్ పరశురాముడు గారి ఆధ్వర్యంలో గాంజా పైన రాబడిన సమాచారం మేరకు ఉదయం 11 గంటలప్పుడు పెద్దపల్లి లిమిట్స్లో 2 వ్యక్తులను పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర 2 కిలోల 100 గ్రాములు గాంజాను సీజ్ చేయడం జరిగింది. ఇందులో శ్యామల అని ఒక లేడీ ఉంది, అట్లాగే మస్తాన్ అని 57 ఇయర్స్ అతను ఒక వెళ్ళినారు. వీళ్ళ దగ్గర నుంచి అట్లాగే ఎవరు ఉంటారు, కన్జ్యూమర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళని కూడా గుర్తిస్తాము, వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేస్తాం. విత్ డిమాండ్ ఉంటుంది. ఇందులో స్పెషల్ ప్రోగ్రాంలో భాగంగాను లాస్ట్ టైం కూడా 2024 నుంచి ఒక ముద్దాయి ఎస్కేప్లో ఉన్నాడు, ఫైరోజ్ అని, అతను కూడా పట్టుకోవడం జరిగింది. ఇలా ముగ్గురిని రిమాండ్ పంపిస్తున్నాము. అట్లాగే ముఖ్యంగా మా ఎస్పీ గారు, ఈగల్ ఐజీ గారు వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. గాంజా రహిత ప్రాంతంగా మీరున్న ఏరియాస్ మార్చాలని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో అంటే ఎవరైతే కన్జ్యూమర్స్ వాళ్ళ లిస్ట్ కూడా చేసి వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఉంటాం. ఏదైనా సమాచారం ఉంటే మీరు ఎవరిచ్చినా కూడా దాన్ని హ్యాపీగా తీసుకొని పూర్తిగా నిర్మూలనలో భాగస్వామ్యం కానుకుంటున్నాము. అందులో మీరు కూడా సాగిని కోరుతున్నాను. గాంజా చాలా ఏరియాల్లో చాపుకిన దీనిలాగా పోతూ ఉంది. చాలామంది స్వచ్ఛంద కాలేజీ యాజమాన్యంతోనూ, స్కూల్ టీచర్స్తోనూ, అట్లాగే స్వచ్ఛంద సంస్థలు కలుసుకొని డ్రగ్స్ వద్దు బ్రో అనే దాని మీద, వ్యసనాలు దూరం ఉందన్న దాని మీద చాలా మంది ర్యాలీస్ పెడుతున్నాము, కాలేజీలో మీటింగ్ పెడుతున్నాము, ఎన్జిఓ వాళ్ళతో కలిసి మీటింగ్స్ పెడుతున్నాము. ఈవెందో ఇంకా గాంజా మన వైపు మన మధ్యలో ఉంది. కన్జ్యూమర్స్ అలవాటు పడేవారు ఉన్నారు, తెచ్చేవారు ఉన్నారు. వాళ్ళపైన నిఘా పెట్టి పోలీసు వాళ్ళపైన కఠినమైన చర్యలు, అట్లాగే అవేర్నెస్లో భాగంగా మరిన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. పబ్లిక్కి కింద లెవెల్లో కూడా మన ఇంట్లో కూడా గాంజా వస్తుంది, మన పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోవాలని తల్లిదండ్రులకు చేరేలాగా కూడా మనమంతా దీని ప్రచారం నిర్వహించి పూర్తిగా అరగడంలో ప్రముఖ పాత్ర వహించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతున్నాం. గాంజా ఎక్కడైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇస్తే మీ వివరాలు చాలా గోప్యంగా ఉంచుతాం. డెఫినెట్గా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాము. ఆ ఫోన్ చేసిన వ్యక్తికి ఆ రిజల్ట్ కూడా చెప్తాం. మీరు ఇచ్చిన సమాచారం వరకు మేము ఈ విధంగా సక్సెస్ అయినాము, థ్యాంక్ యూ అని వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తాము. అట్లాగే వాళ్ళ విషయాలు చాలా రహస్యంగా చెప్తాము. అది కూడా వాళ్ళకి ఇష్టం లేకుండా రైలు కానీ ఫోన్ చేసి చెప్పచ్చు. డెఫినెట్గా పోలీస్ యాక్షన్ కఠినంగా ఉంటుంది, త్వరితంగా ఉంటుంది.